మంచిగా ఉంది రెగ్యులర్గా. ఇంకా నిజంగా వేలే కదా. మనం 1 అవర్ అవుతుంది తీసుకోయి, ఇది వేసుకోయి 1 అవర్ నుంచి పోయలేదు. అదో చిన్నగా బిర్యానీ పొట్లం పట్టుకుంటుంది, తీటావా చిన్నగా. ఆదెట్టుపోయింది ఆదం తీసుకురా పో దీక్షిత్. ఆటగాడు ఎటువంటి పట్టుకురా పాతగాని పో. చిన్నగాడు పెద్దగా ఉంటే చిన్నగాడు కూడా బిర్యానీ తినేటోడు కరా చిన్నగా. నెక్స్ట్ టైం ఎలక్షన్ అప్పుడు చిన్నగాని కూడా ఫుల్ జోరు ఉంటుంది ఇక కొత్త. డాడీ నేను కూడా ఓటేస్తే డాడీ అంటుంది అప్పుడు. ఉంటుంది మసాలా కింద ఉంటుంది. మేము పోయినాక అది అంతే రెడీ చేస్తారు. అట్లా చిన్న బిర్యానీ తింటావా చూడు రమేంద్ర. చిన్న పాప అగ్గాద్య బిర్యానీ. చెంచొద్దురా, చేత్తోటి తినాలి. చెంచా తిన్నాను. సరే అది ఈ ఆనకి అది అదే అని నానికి నచ్చింది. ఓకే వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు పెద్దోనిగా పెద్ద ప్లేట్ తీసుకో. నువ్వు పెద్దోని పెద్ద ప్లేట్ తినాలి, చిన్న ప్లేట్ తినొద్దు. ఓకే వెరీ గుడ్. మంచిగా ఉందా అంటే మంచిగా అక్క ఇట్లా 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తే అయిపోవా. మంచిగా జోరు మీద ఉండేటోళ్ళు అందరు జన కర్రీ తీసేది మంచిగా ఉందిలే. అట్లా ఉంటుంది కథ మరి. ఎయ్ పాప ఎయ్ కొంచెం తీసిద్దాను కూడా ఉండదు మరి. మీకోసమే తీసుకొచ్చినాం ఇప్పుడు అక్కడ మార్కెట్ పోయి. సూపర్ మార్కెట్ కాదు, కూరగాయల మార్కెట్. కొంచెం తింటాడు. చికెనేరా, చికెనే అది. అట్లా వెరీ గుడ్. అట్లా అంటారుగా సామెత ఉందిగా, పంట గంజి పాస్ కైకిలి గంజి కమ్మకమ్మ. ఉట్టినే రాలేగా సామెత. మన అసంటోళ్ళ కోసమే పెట్టిర్రు అదంతా. దీక్షిత్ మనకు బయట ఫుడ్లు అవన్నీ ఏం పోవు మనకి. నార్మలే మనది కథ. అప్పుడు ఇవాళ ఏం చేసినా చిన్ని అని బాధ చిన్ని అనుకుంది. చిన్నగా మరే చిన్నగా ఏమి చేసినాయిరా. బిర్యానీ కూడా అయిపోయిందమ్మా ఎప్పుడుగా. మిగతా ఆ కాళ్ళు ఏందిరా అరే. అరటిపండు ఇంకేమైనా బాగున్నాయా? అరటిపండు కాదు, పప్పుడు పండు, థమ్స్అప్, అరటిపండు ఈ 3 మిగిలినాయి. ఇప్పుడు పానమాద కలకల అవుతుండొచ్చు ఇక కదా. అట్లా ఇప్పుడు నువ్వు అన్నావుగా పానమాద అటు పోతున్నావు అని థమ్స్అప్ మీకు కదా. ఎందుకురా తినవరం శాస్త్ర ఎట్లా దీక్ష నీకు. అట్లా ఆడతారే తినదరుగుతుందా రా. అగు చెల్లి ఆడేది అద్దలకు. అవి చిన్న అగు కింద పడతారు అదే కింద పడతారు. పడేరు ఆద్యరా దీక్షితు రే ఆద్య చూడు ఓపెన్ చేసి చూద్దాం. మా చెల్లెకేం పని కట్టిన కొటేషన్లు ఇస్తాను కానీ ఇప్పుడు అన్న తిడతాడని భయానికి అన్న బాగుండని చెప్తుంది అక్క. నిజంగా ఈసారి హైలైట్ మనం బోని మనమే కదా. అట్లా అలా కూర్చోపోనా కూర్చుంటే ఎందుకట్లా చేస్తాం. పచ్చకూర మైనేసే అల్లెత్తి అయినా క్యారెట్ అది బీనీస్ అక్క. బీనీస్ కూడా బాగానే అనిపిస్తుంది. ఈసారి కొత్త కూర పట్టుకొచ్చినాము ఒకటి.
దొండకాయ నువ్వే నా గుండకాయ. బీరకాయ పడుతుంది అదైతే. టమాటా ఒక్కటి ఉంది, టమాటా నేను అమ్మ తెచ్చింది. బీరకాయలు మంచిగా ఉన్నాయి. ఓ వాళ్ళు చేయడా చిన్నగా నీకు చున్నీ తింటుంది అట్లా. అక్క అది మెయిన్ ఎట్టుంటుందా అక్క మెయిన్. ఇంకొకటి ఏదో మిస్ అయింది అది అదిదా మ్యాటర్. ఎవరు ఎవరు చూడాలి ఒకసారి అడిగా అడుగుదాం ఒకసారి ట్రై చేద్దాంలే. అయ్యా మా అక్క జాంజిగిరి చూస్తే ఎట్లుంటుంది. ఏమైందిరా దీక్షిత్ ఏమైంది ఇక్కడ చూడు నీకేం కావాలి చెప్పు. అరే ఒక నిమిషం ఫస్ట్ బిర్యానీ. అరే తినరా ఇగో బిర్యానీ తినగా కొంచెం గ్యాప్ ఇస్తేనే థమ్స్అప్ పోయి నువ్వు తినంగానే పోయమంటివి ఎట్లరా. ఇప్పుడు అది అయ్యేందుకు తింటివి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ థమ్స్అప్ అన్న పెడుతుంది. ఎట్లా సబ్నమయ్య కాంగ్ చేసిరా. ఇస్తారు ప్రతిసారి ఇస్తారు వాళ్ళు. వీటి కోసం ఎవరటెవరు దీక్షితానికి ఇప్పుడు తన్నులు కావాలి అందుకే ఇది తనలాట. ఎందుకు ఉయ్యాల డిస్టర్బ్ చేయకు చెల్లేది. ఎందుకట్లా డిస్టర్బ్ చేస్తున్నావు చెప్పు. ఎట్లుంటుంది అంటే గాలికి ఏదంతా తలిగించుకుంటా దీక్షిత్ అని తర్వాత ఎవడైనా అగు ఎట్లా వేస్తుంది చూడు. ఇక మీ అమ్మ నేను కొట్టుకుంటా తప్పలేదురా గుర్తుంది అప్పుడప్పుడు. నువ్వు మీ అమ్మమ్మకి ఎట్లా నష్టపోయే మరి నాకు ఇంకా అర్థం కాదురా. ఇవన్నీ ఇవే తిడపు పనులు. ఓ దీక్షయ్యో అంటది దీక్షయ్య. ఏమైంది एक घंटे क्या ऐसा मारेगा అట్లుంటుంది మరి దీక్షిత్ బ్రో అంటే మామూలు ఉండే సినిమా. ఏం పెట్టి పాడింది అని చెప్పోరే. చదిరేవా చదిరితే సెట్ చదివినట్టు జాంగీర్ ఎట్లా ఆరం ఒకటే తిరగొడుతుంది. అగో రే వాడు కావాలని ఇప్పుడు అలిగిండి. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు థమ్స్అప్ పోయాలి. అది బయట పడేసి అప్పు పోస్తా పోస్తుందిరా థమ్స్అప్ పోస్తా అని చెప్పిన. 3 లీటర్ అయితే 1 లీటర్ నీ భయానికే వాళ్ళకి వచ్చినాం. ఇంకా పోస్తాప నీకే వస్తాప. అంటే ఈ కూరలు ఇప్పుడు 1 వీక్ వస్తాయన్నట మనకి సరిపోతాయా? సరిపోవా అక్క కష్టమే ఇట్లా అయితే. ఇట్లా ఏమాత్రం కూరలు సరిపోకపోతే బీరకాయ ఒకరోజు, దొండకాయ ఒకరోజు, బీనీస్ ఒకరోజు, 3 4 5 క్యారెట్ ఫ్రై ఒకరోజు, గుడ్డు, మధ్యలో ఎప్పుడైనా చికెన్ మటన్ తెచ్చుకుంటే సెట్ వారానికి సెట్ అట్లుంటుంది. మనిషికి ఏమేమి పడుతుందో రెగ్యులర్గా. దీక్షిత్ దీక్ష ఇక థమ్స్అప్ రా. ఇక చూసుకో థమ్స్అప్ చూసుకో. ఎటు పోతున్నావు? థమ్స్అప్ వద్దా నీ ఇష్టం. ఇక ఇగో ఈ థమ్స్అప్ పోయలేదని మరి తీస్తాడు పోయి అలిగిపోయినాడు. ఏందో ఏమో కథ ఏందో కొంచెం కూడా గ్యాప్ ఇస్తలేడు. ఏదైనా గ్యాప్ ఇవ్వాలి కదా. గ్యాప్ ఇస్తేనే డైజెషన్ అవుతుంది. చూడు ఇది ఇప్పుడు ఇది పోయి మనే అలిగిండు లొల్లి లొల్లి వేస్తుండు. మనిషిని ఆడ ఒకటే తిరిగి ఏడ్చుడు దీనికి తగ్గడు అదవుతాడు అట్లా నడుస్తుంది. కాస్త ఏం చేస్తాడున్నా పంచాయతీ. అగో ఎట్లా చేస్తుంది మా చిన్న సౌండ్ చూపిస్తాడు. చిన్నగా ఏమైంది? ఏమైనాయి చెప్పు. ఏమైనాయి? ఏమైనా చెప్పు. ఇంకో ఆకలి అవుతుందా? ఆకలి నీకు ఆకలి అవుతుందా? ఆకులు ఎవరు ఎత్తుకోవాలి నిన్ను మరి చెప్పు. ఊక డిస్టర్బ్ చేయదు కదా మమ్మీని. నేను ఉన్నప్పుడంటే ఎత్తుకుంటా, నేను లేనప్పుడు ఎవరు ఎత్తుకుంటారు ఏడిస్తే చెప్పు చెప్పు. ఏవో ఫైనల్గా అయితే ఇంటికి వడ్లు బియ్యం తీసుకొచ్చినాము. ఇక చూడరు మొత్తం నెట్టు కొట్టేసినాము. ఇగో 8.5 క్వింటాలు అని చెప్పినా. ఇవి 8.5 క్వింటాలు. ఇక చిన్నాడు ఇంకా వండుకోలే. ఇప్పుడు కంప చేసింది చుబాకు. అదే ఇది బియ్యం పడితేనే ఆవా మరి. అక్క 8.5 క్వింటాలు అయినాయి.
ఇసుకేయడనటవా వేస్ట్ ఏదో మరీ కొనుక్కునే దానికంటే ఏదో కొంచెం భూమినంత చేసుకుని పెట్టు. వచ్చినాయి 40,000 లాగోడికి 40,000 బియ్యం వచ్చినాయి. ఏమి మీద పడకుండా ఏం మిగిలకుండా అన్నట్టు వచ్చినాయి. ఏం లాభం అదే 40,000 పెట్టి బయట ఉంటే నీకు కష్టం ఎంతగానో కష్టం చేస్తుంది దానికి. ఏం చేస్తాం మొరాలు తీస్తేవి బాట సాబి వేస్తేవి నారు మంచుడు మసాలా చల్లుడు మళ్ళీ దాని మీద ఇచ్చేది ఎక్స్ట్రా ఒక 10,000 వచ్చినా అయ్యో పాపం చేసి దీని పేరు మళ్ళీ మధ్యలో ఒక రోగం తలితే రోగానికి మందు కొట్టుడు మళ్ళీ కలుపు తీపిచ్చుడు ఎన్ని కథలువే. ఓ 10 కింటలు వెళ్తే ఏం కాకపోతారా తాలు పోయినది తాలు పోవడం వల్ల మైనస్ అయ్యేది లేకపోతే సెట్టుడు బియ్యం అప్పుడైతే ఇలా కొన్ని అమ్మేసి కొన్ని ఉంచుకోవాలి. మరీ ఇవన్నీ 800 క్వింటల్ అయితే మన విధంగా అమ్మేద్దాం మీ వాళ్ళకన్నా. పాపం మీ వాళ్ళు కొంటారే మడుగు ఇచ్చినా ఇచ్చేద్దాం ఫ్రీ ఇచ్చేద్దాం మీ వాళ్ళకి ఫ్రీగానే ఇద్దామట. నేనేమంటా ఫ్రీగానే ఇద్దాము. ఎప్పుడైనా నిలిపిపోతారా గట్టి ఎప్పుడన్నా కరువు కాలంలో చేయకపోతారా కాదు చాలా చాలా వాళ్ళే చేసిర్రు. ఇప్పుడు మనం చేద్దాం ఇంకా ఇప్పుడు మనకి వెళ్ళి వేసినప్పుడు ఎవరికైనా వెళ్ళిపోయచ్చు తప్పలేదు అందులో. అందుకే ఈసారి మనం చేద్దామంటున్నా ఇక మర్చిపోదు కాబట్టి నువ్వు అంటున్నావు కాబట్టి 50 కిలోలు వేసుకోమని చెప్పొచ్చు. మీరు నాకు ఫోన్ చేయి కార్ వచ్చి చేసుకొని బొమ్మని చెప్తేనే కూడా ఆగమని చుట్టుపక్కల కూడా ఆగమను రమ్మని చెప్పి. చిన్నగానికి బాగా గౌరవం అవుతుంది అందుకే అవ చెప్పింటలేడు చిన్నగా చూడు ఎట్లా వేస్తుంది చూడు అమ్మా. ఇలా మార్కెట్ మొత్తం తిరిగి వచ్చింది ఇలా మార్కెట్ మొత్తం తిరిగితే సప్లై ఎట్లా వస్తుంది మార్కెట్ మొత్తం తిరిగితే సప్లై చేయలేదు బండి మీద ఒక్కసారి సప్లై చేసిందా కదా. ఇంటికి రాగానే సురు చేస్తూనే ఉంది ఇక మెల్లగా కిచకిరి 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 అంటూనే ఉంటుంది. చిన్నగాడు చిన్నగా ఇటు చిన్నగాడు ఇక మా పలుకుతుంది ఆమె చిత్తం ఎట్లుంటుందో తెలియదు అగ్గ అట్లా నువ్వు మిగతావా ఎట్లా పల్టై గట్టి చూడు